ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జక్కలోదిలో పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రంగసాయిపేట శివారు జక్కలోదిలో జరిగిన సిపిఎం కాలనీ నామకరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పార్టీ పతాకం ఆవిష్కరించారు. కాలనీ పేరు శిలాఫలకమును ఆవిష్కరించారు. జక్కలోదిలో సిపిఎం పార్టీ భూ పోరాటంలో భాగంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారని అన్నారు తమ్మినేని వీరభద్రం. పేద ప్రజలు వేసుకున్న గుడిసెలకు పట్టాలిచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పైగా గుడిసెలు వేసుకుని పేదలు సంవత్సర కాలం పాటు విరోచిత పోరాటం చేసి ఈ రోజున ఇళ్ల ప్రవేశం చేశారు. ఈ గృహ ప్రవేశాల సందర్భంగా ఈ పేదలందరికీ కూడా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నారు. నిజంగా ఈ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. అనేక సార్లు ఇళ్లు కూలగొట్టినా, తగిలిపెట్టినా, కేసులు పెట్టినా వెన్ను చూపకుండా పోరాడినటువంటి మహిళలు అట్లాగే ఇతర ప్రజలు వాళ్ళందరికీ కూడా అభినందనలు. ప్రభుత్వం ఇప్పటికైనా వాగ్దానం చేసినట్టుగా ఇళ్లన్నింటికి పట్టాలు ఇవ్వాలని, పౌర సదుపాయాలు డ్రైనేజ్ గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, రోడ్లు గానీ, ఇతర సౌకర్యాలను కల్పించాలని, ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏ రకంగానైతే ఇళ్ల సాధన కోసం చేసిన పోరాటంలో సిపిఎం పార్టీ అండగా నిలిచిందో రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు సాధించే వరకు కూడా ఈ పోరాటాలకు అండగా